తిరుమల కొండ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనది. ఈ కొండ చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ కొండ మీద వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు భక్తులందరి కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవ్యంగా నిలిచాడు. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనాచరణలతో కూడినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దాసులు. వీరందరూ శ్రీ స్వామివారిని దర్శించి తరించారు. తిరుమల కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? 7 కొండల మీద వెంకటేశ్వరుడు ఉన్నాడంటే దానికి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు. శరీరంలో 7 చక్రాలున్నాయి. అవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, అజ్ఞ, సహస్రం, అధోముఖమైన కుండీని, శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం. 7 కొండలకు 7 పేర్లు ఉన్నాయి. అవి అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో 12 సంవత్సరాలు తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుడిని కుమారుడిగా పొందుతుంది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావటం వలన ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. వృషభాద్రి పేరు ఎలా వచ్చిందంటే కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువుకు భక్తుడు. అయితే శ్రీవారితో యుద్ధాన్ని కోరుకున్నాడు. విష్ణువు వృషభాసురునితో యుద్ధం చేస్తాడు. ఎంతటికీ వృషభుడు చనిపోకపోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని ఇచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే 7 కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగమయ్యి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నుదుటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతాయనే వరమిచ్చాడు. ఆ కారణం వల్లే ఈ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది. శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది. శ్రీహరి వాయువుకు శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడిపడుతుంది. శేషుడు అక్కడే తపస్సు చేయటం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది.
శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది. నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే సాక్షాత్ నారాయణుడే నివసించటం వల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అంతేకాదు శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వలన దీనికి ఈ పేరు వచ్చింది. అదే కాకుండా నారాయణుడే భక్తులు తపమాచరించి నారాయణుడిని సాక్షాత్కారం పొందటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అలాగే నారాయణుడు అనే బ్రాహ్మణుడి ప్రార్థనకు మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే వేవ్ కారానికి అమృతమని అర్థం, కటం అంటే ఐశ్వర్యం, నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు వేం అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచురంలో ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురంధరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేశాడు. చివరకు ముసలితనంలో మాధవుడు అనే పుత్రుడిని కన్నాడు. మాధవుడు వేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు. యుక్త వయస్సు వచ్చింది. చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో కానీ కామాంధుడైన భార్యను వదలి బ్రాహ్మణ విధులను విడిచి స్త్రీల పొందేవాడు. అంతేకాకుండా కుంతల అనే వైశ్యను మోహించి దిగజారిపోయి జంధ్యాన్ని తెంచేసి మద్య మాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలానికి ఆమె మరణిస్తుంది. ఆమె వియోగంతో అతని పిచ్చివాడిలా దేశదిమ్మరి అయిపోతాడు. ఈరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళే భక్తుల్ని చూశాడు. వాళ్ళతో కలిసి వెంకటాచలానికి బయలుదేరతాడు. మొదట చక్రతీర్థంలో స్నానం చేశాడు. దాంతో అతని కల్మషాలన్నీ పోతాయి. పితృదేవతలకు మట్టి పిండాలను దానం చేశాడు. వాళ్ళు ముక్తి పొందారు. వెంకటాచలం మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుని పోయాయి. ఆ శేషాన్ని చూడడానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రాహ్మణుడు మాధవుని చూసి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వెంకటాచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. మరుజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడవుతాడు. అన్ని కోరికలు తీరి చివరకు వైకుంఠాన్ని చేరుకుంటావు. ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. సర్వ పాపాలను దహించేది కాబట్టి వెంకటాద్రి అని అర్థం వచ్చింది. ఓం నమో వెంకటేశాయ.